ఇప్పుడు అక్కడ నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే వీళ్ళు మామూలు వాళ్ళు అయి ఉండరు అని. వెంటనే అక్కడి నుంచే నేను హోమ్ సెక్రటరీతో ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్తో మాట్లాడితే వాళ్ళు మధ్యప్రదేశ్లో ఉన్న ఖాండ్వా జైలు నుంచి తప్పించుకు వెళ్ళినట్టే సిమీ ఉగ్రవాదులని ఆ వర్గాలు ధృవీకరించాయి. ఆ సమాచారాన్ని నేను వెంటనే చెప్పడం కూడా జరిగింది. హోంమంత్రి గారితో కూడా ఇవాళ నేను మాట్లాడాను. ఈ హైదరాబాదులో గతంలో వరుసగా కొన్ని సంఘటనలు జరిగి ఉన్నాయి. ఏసీపీ సత్యయ్య హత్య, ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ ఈ వికారుద్దీన్ ఈ యొక్క ఉదంతము, అంతకుముందు వరుసగా కొన్ని సంఘటనలు జరిగి ఉన్నాయి. వీటి దృష్ట్యా అలాగే అంతకుముందు మన దీన్దార్ అంజుమాన్ పేరుతో ఒక సంస్థను పెట్టి దాంతో కొన్ని కార్యకలాపాలు తాడేపల్లిగూడెం, నూజివీడు, అటు ఆ ప్రాంతంలో కూడా ఆంధ్రప్రదేశ్లో, ఇటు హైదరాబాదులో స్థావరంగా పెట్టుకొని కొన్ని కార్యకలాపాలు చేస్తున్నారు వివిధ పేరుతో తీవ్రవాదులు అనేది. అందుకని దీనిపైన నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. రెండు రాష్ట్రాలు కలిసి సమన్వయంగా పనిచేయాల్సి ఉంది. ఎందుకంటే మనం కూడా వాళ్ళు అక్కడ సూర్యాపేట నుంచి విజయవాడ వైపు వెళుతున్నారనేది సమాచారం. విజయవాడ వైపు ఎందుకు వెళుతున్నారు, అక్కడ ఎవరితో కాంటాక్ట్ ఉన్నారు వీళ్ళు, ఇక్కడ సూర్యాపేట దగ్గర ముందు రోజు రాత్రి వాళ్ళకి ఎవరు నివాసం కల్పించారు, ఎవరు ఆసరా ఇచ్చారు, ఇవన్నీ కూడా ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా సేకరించి రెండు ప్రభుత్వాలు సమన్వయం చేసుకోవాల్సి ఉంది. అందుకని నేను చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇష్టపడితే కేంద్ర దర్యాప్తు సంస్థ ఏదైతే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అవుతుందో రంగంలో దిగి దీన్ని మరింత సమర్థవంతంగా రాష్ట్ర పోలీసులతో సహకరించి దీని మూలాల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తుంది. వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది దీన్ని లోతుగా దర్యాప్తు చేయాల్సిన అంశం ఇది. ఈ తర్వాత జరిగిన సంఘటన ఇప్పుడు ఐదుగురు ఇవాళ 5 తీవ్రవాదులు, వీటి విషయాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇది స్థానిక వ్యక్తుల యొక్క పని కాదనే విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమైపోతా ఉంది. సో అటువంటిప్పుడు వివిధ రాష్ట్రాలతో ముడిపడి ఉన్నప్పుడు ఈ దర్యాప్తు మరింత అర్థవంతంగా జరగాలంటే కేంద్ర దర్యాప్తు బృందాలకు సహకారం తీసుకోవడం అవసరం. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సలహా మేరకే కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. పూర్తి వివరాలు నా దగ్గర లేవు. ఒక కూలి పని ఏంది అక్కడ కూలి పని ఏంటి? ఎందుకంటే మీరు ఎర్ర చందనం ఎవరు కూడా దాన్ని కొట్టడానికి కానీ దాన్ని తరలించడానికి కానీ ఎవరికి అధికారం లేదు. తరచుగా అలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి శేషాచలం అడవుల్లో. ఇంతకుముందు కూడా ఒక ఎన్కౌంటర్ జరిగి ఉంది. ఆ నేపథ్యంలో దీన్ని చూడాల్సిన అవసరం అంతా ఉంది. అంతేగాని సాధారణ కూలీలపైన పోలీసులు కాల్పులు మామూలుగా ఎందుకు జరుపుతారు? అందుకని పూర్తి వివరాలు రాకుండా కేంద్ర మంత్రిగా నేను దానిపైన వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఈ ఎర్రచందనం దొంగల పైన మాత్రం ఎవరైతే దొంగతనం చేసి వాటిని అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది. దాంట్లో రెండో అభిప్రాయానికి తావులేదు. కానీ ఈ సంఘటన పూర్వపరాలు తెలవకుండా నేను కామెంట్ చేయడం నాకు ఇష్టం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఏపీ కాకుండా బీహార్కి స్పెషల్ ప్యాకేజ్ అంటే